ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చంద్ర సంబంధించిన సంకేతాలు అంటే దీనివల్ల ఏమిటి, ఏం జరగనున్నాయి, మీకు ఈ సంకేతం మీకు స్వప్న రూపంలో కావచ్చు, బయట కావచ్చు, జరిగినప్పుడు ఎటువంటివి కలుగుతాయి. ముందుగా స్వప్న రూపంలో తెలుసుకుందాం. పాడైపోయినటువంటి నీరు అంటే మురికి నీరు వచ్చింది స్వప్నంలోకి. అలాగే తల్లిగారు బాధపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు తల్లిగారు, లేదా ఒక తెల్లటి వస్త్రం అంటే మట్టి పట్టినట్టు, చంద్రుడు కనిపిస్తున్నటువంటి చంద్రుడు ఒక్కసారిగా మబ్బుల చాటుకు వెళ్ళిపోయి కనబడకుండా పోయినట్టు, అదేవిధంగా ముత్యాలు పడిపోయినట్టు, మరియు కంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు, అక్క సమానులు లేకపోతే ప్రయాణంలో అంటే అక్కతో సమానంగా ఉండేటువంటి వారు ఎవరైనా సిస్టర్స్ ఉంటారు కదా, ముఖ్యంగా అక్క చెల్లి కాకుండా అక్క సమానంగా ఉండేటువంటి వారి ఏదైనా ఇబ్బంది కలిగినట్టు, లేకపోతే ప్రయాణంలో ఏదో ఇబ్బంది కలిగినట్టు స్వప్నాలు వస్తే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లిక్విడ్ గ్యాస్ విషయంలో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది స్వప్నంలో. మరి బయట అన్నప్పుడు మీరు ఏదైనా ఒక ప్రయాణం చేయబోతున్నప్పుడు మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్, ఒక నెగిటివ్ ఫోన్ కాల్ అంటే ఏంటి, ఏదో క్యాన్సిల్ అయింది, సంథింగ్ ఒక డీల్ క్యాన్సిల్ అయిందనో, లేకపోతే వాళ్ళు రావట్లేదనో, లేకపోతే వాళ్ళు ఇట్లా ఒక మాటను మళ్ళీ మాట మార్చేశారనో మనం వింటూ ఉంటాం చాలా చాలా విషయాలు. అలా కాకుండా సోమవారాలే ప్రత్యేకంగా మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది, లేదా దాన్ని ఏమంటారు, చంద్రహోర, మనకి రోజుకి హోరలు ఉంటాయి, 23 హోరలు ఉంటాయి. ఆ 23 హోరల్లో ప్రత్యేకంగా చంద్రహోరలను ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మీ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే, పర్టికులర్గా మీరు చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి సంథింగ్ వేస్ట్ అవ్వబోతున్నాయి. ఒక్కోసారి చూడండి, మనం రకరకాల ప్రాంతాలకి, రకరకాల స్టేట్స్కి వెళ్ళి ఏవో చేస్తుంటాం, లేకపోతే ఒక విషయం గురించి ఒక పని కోసం తిరుగుతుంటాం, అది వేస్ట్ అవ్వబోతుంది. ఇవన్నీ ఎందుకంటే మన సమయాన్ని, మన యొక్క శ్రమని ఆదా చేయడానికి అమ్మవారు ముందుగా మనకు సంకేతం ఇస్తూ ఉంటుంది ఆ రకంగా. అలాగే మనకు చూడండి, ఒక్కోసారి నిత్య జీవితంలో పలానా ఫుడ్ ఏదో మనం పెట్టుకుంటాం బాక్స్లో, ఒక్కోసారి మరీ ఎప్పుడో పొద్దున చేస్తే రాత్రి పాడైపోతే దాన్ని తీసుకోకూడదు, కానీ పరిగణనలోకి చాలా త్వరగా పాడైపోయింది, అది కూడా కాలంతో సంబంధం లేకుండా. ఒక్కోసారి చూడండి, మనకి ఇప్పుడు ఎండాకాలం అనుకోండి, తొందరగానే పాడైపోతుంది. ఈ నిమిత్తం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం కాలాన్ని, దేశాన్ని, పరిస్థితులను అర్థం చేసుకుని నిమిత్తాన్ని అర్థం చేసుకోవాలి. అలాగా తొందరగా పాడైపోయింది ఏదైనా ఫుడ్ తిందాం అనుకునేసరికి, అప్పుడు సంథింగ్ మూన్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఏవో మనకి నెగిటివ్గా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఫుడ్ మనకి టైంకి దొరకట్లేదు, లేదా ఒక్కొక్కసారి మనం చేసేటువంటి ప్రయాణాలు వేస్ట్ అయిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా సరే పని అవ్వట్లేదు, ఆర్ సంథింగ్ మదర్తో ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, లేదా మదర్కి సంబంధించింది ఏదో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మూన్ రిలేటెడ్గా మీకు సంథింగ్ ఈజ్ నాట్ గుడ్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, నీటి కుండ ఉంటుంది, నీటి కుండ, కొత్త నీటి కుండని దానంగా ఇవ్వాలి, నీటితో సహా అని చెప్తుంది శాస్త్రం.
రెండవది లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః ఈ నామం చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే సగము, ఎందుకంటే ఈ అష్టమి నాడు చంద్రుడికి అధిష్టాన దేవతలు ఉంటారండి. ఒక్కొక్క తిథికి తిథి నిత్యాదేవతలు అంటారు. తిథి నిత్యాదేవతల్లో అష్టమి నాడు ఉండేటువంటి తిథికి త్వరితాదేవి అమ్మవారు. త్వరితాదేవి తిథి నిత్యాదేవత. మీరు తెలియకుండా అష్టమి నాడు చేసేటువంటి పూజలు కావచ్చు, ఈ మంత్రం కావచ్చు, ఏమవుతుంది అంటే మీకు సగం అయిందండి, ఇంకా పూర్తి అవ్వలేదండి వర్క్ అంటుంటారు. సగం వరకు మేము చేసామని, ఇంకొంచెం అయితే పని అయిపోయేది, ఎండింగ్ వరకు చేసాం, ఇంకొంచెం అయితే నాకు చాలా కలిసి వచ్చేది అంటూ ఉంటారు. ఫైల్ ఎండింగ్ దాకా వెళ్ళింది, అందులో ఆఫీసర్ మారిపోయారని చెప్తూ ఉంటారు. మాకు చూడండి, కొంతమంది ఎంతో కష్టపడతారండి పాపం, వాళ్ళ జీవితం మొత్తం దాని మీదే పెడతారు. పెట్టేసి పాపం అబ్బాయి ఇంత కష్టపడ్డాను, నాకు ఇంకా ఆ కష్టానికి ఫలితం వస్తుంది అనుకునే టైంకి టక్కన క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత బాధేస్తుందో వారికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే అమ్మవారి నామాల్లో చక్కగా మీరు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనుకుంటే మరలా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ అవుతూ కొంచెం మూమెంట్ రావడం వల్ల చక్కటి ఫలితాలు అనేటువంటివి మీకు జరుగుతాయి.